ఈ క్రింది బీజీయ సమాసానికి కారణాంకాలు కారణాంకాలుగా విభజించండి. చూస్తే a² - b² - c² - 2bc కారణాంకాలుగా విడుగుటలు ఏమనిపిస్తుంది? ఏ ఫార్ములా కనబడది. కానీ దీనికి ఏ విధంగా ఇస్తాం చూద్దాం. a² - b² - c². ఈ 2bcని -2bcని -bc రాస్తున్నాము. అదేవిధంగా ప్లస్ బీసీ వచ్చింది కాబట్టి ప్లస్ ఏబి మైనస్ ఏబి తీసుకుంటున్నా. ఏబి ఆర్ బిఏ. బీసీ వచ్చింది, ఏబి వచ్చింది. అదేవిధంగా ప్లస్ ఏసి మైనస్ ఏసి తీసుకుంటున్నా. ప్లస్ ఏసి మైనస్ ఏసి ప్లస్ ఏబి మైనస్ ఏబి రెండు కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు a² ఫస్ట్ రాసుకొని a² ఏ ఉన్నటువంటి పదాలను తీసుకుంటున్నా. ఏ ఉన్నటువంటి పదాలు ఇగో ప్లస్ ఏబి, ఈ పదం ప్లస్ ఏబి ఒక దగ్గర రాసుకుంటున్నా. ఇవి మళ్ళీ ఏ ఉన్నటువంటి పదం ప్లస్ ఏసి, ఈ మూడు పదాలు ఒక దగ్గర రాయడం జరిగింది. నెక్స్ట్ -b² తీసుకుంటున్నా. -b². b² ఉన్నటువంటి పదాలు చూద్దాం. ఇక్కడ ఉంది కదా ఒకటి, మళ్ళీ -bc. బి ఉన్నటువంటి పదం చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఇగో -ba. ఈ మూడు పదాలు తీసుకున్నాం. ఇకపోతే మిగిలిన పదాలు ఏంటిది? ఒకటి c² అంటే -c². ఇంకోటి ఏంటిది? -bc. ఇంకోటి ఏంటిది? -ac. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఈ మొదటి మూడు పదాలల్లా ఏం కామన్ ఉందో చూస్తున్నాం. ఉమ్మడి పదం కామన్ వర్డ్ ఏ కామన్ తీసేస్తున్నాం. ఇక్కడ ఏం మిగిలింది? ఏ ప్లస్ ఏ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ బి, ఇక్కడ కూడా ఏ వెళ్ళిపోయింది కాబట్టి సి. నెక్స్ట్ ఇక్కడ ఈ మూడు పదాలలో కామన్ ఏముంది? అన్నిట్లో బి ఉంది కాబట్టి -b కామన్ తీసేస్తే ఆల్రెడీ b² కాబట్టి మైనస్ కామన్ వచ్చేసింది, బి కామన్ వచ్చింది, ఇంకా మిగిలింది బి. మైనస్ కామన్ వచ్చింది, బి వచ్చింది కాబట్టి ప్లస్ సి. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా బి కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ ఏ. ఈ మూడు పదాలలో ఏం కామన్ ఉంది మరి? సి. కాబట్టి అన్నిట్లో -c కామన్ తీసేస్తున్నా. మైనస్ కామన్ తీసినాం, సి కామన్ తీసినాం కాబట్టి ఇంకొక సి. -c వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ బి. -c పోయింది కాబట్టి ప్లస్ ఏ. ఇప్పుడు 1 2 3 ఈ మూడు పదాలలో a + b + c, a + b + c, a + b + c కామన్ ఉంది కాబట్టి a + b + c కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలింది ఏంటిది? ఏ మైనస్ ఇక్కడ మిగిలింది బి మైనస్ ఇక్కడ మిగిలింది సి. ఇచ్చినటువంటి బీజీయ సమాసాన్ని కారణాంకాలు తీస్తే ఏమొచ్చింది? a + b + c ఇంటూ బ్రాకెట్ ఆఫ్ a - b - c.